This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మూల కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రవీంద్ర అనేటువంటి వ్యక్తి మౌనికని చాలా దారుణాతిదారుణంగా హతమార్చి తలాముండం వేరు చేసి వేరు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాన్ని కూడా ముక్కలు చేసి వైట్ కలర్ సంచుల్లో వాటిని పెట్టి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఆ తర్వాత తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. సో తన భార్య నెల రోజుల పాటుగా పుట్టింట్లో ఉండిపోయింది. సో పుట్టింట్లో ఉండడంతో డెలివరీ కోసం వెళ్ళిందట భార్య. అప్పుడు ఇదే అదునుగా భావించిన రవీంద్ర తన ప్రియురాల్ని ఇంటికి పిలుచుకున్నాడు. ఫ్లాట్కి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు వారిద్దరి మధ్య. మౌనికని హతమార్చి ముక్కలుగా చేసి ఓ సంచిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. ఇంతకీ తల ఎక్కడ పడేశామని చెప్పి ఏకంగా నిందితుడే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు వచ్చి ఇంట్లో చెక్ చేస్తే శరీర భాగాలు దొరికాయి. మరి తలని ఎక్కడ పడేశామని చెప్పి పోలీసుని ఇటు నిందితుడిని విచారిస్తే పోలీసులకు నిందితుడు చెప్పిన మాట ఏంటంటే దారపాలెంలో తలను దాచిపెట్టినట్టుగా నిందితుడు రవీంద్ర చెప్పుకొచ్చాడు. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడం, ఇటు ప్రియురాల్ని పిలిపించుకోవడం, ప్రియురాల్ని హతమార్చడం, ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత తలను తీసుకెళ్లి దారపాలెం దగ్గర పడేయడం, ఆయనే వెళ్ళిపోయి పోలీసు ఇటు లొంగిపోవడం. ఒక సినిమా ఫక్కీలో జరిగిందంతా కూడా. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర ఇంత దారుణానికి ఒడిగట్టి సైకోగా మారిపోయి ఇంత దారుణానికి ఒడిగట్టాడంటగా చుట్టుపక్కల ఉండేవారు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ ఆశ్చర్యానికి గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. అంతకంటే ముందు అసలు ఈ కత్తి ఎలా తీసుకొచ్చారంటే డీమార్ట్లోకి వెళ్ళాడంట. ఫస్ట్ కత్తిని కొనుగోలు చేసేందుకు డీమార్ట్కి వెళ్ళాడంట. ఆ డీమార్ట్లో కత్తి దొరకకపోవడంతో ఇంటికి వచ్చి మళ్ళీ ఇన్స్టామార్ట్లో కత్తిని బుక్ చేశారంట ఆ శరీర భాగాల్ని విడిచేయడం కోసం అని చెప్పి. ఇన్స్టామార్ట్లో కత్తిని కొనుగోలు చేసి ఆ కత్తితో ఆ అమ్మాయిని హతమార్చి ముక్కలుగా చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తలను తీసుకెళ్ళి ఇంకో దగ్గర పడేశారంట. రైట్, ప్రజెంట్ ఈ సంఘటన ఒక్కసారిగా వైజాగ్లో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో మౌనికను హత్య చేసినటువంటి ఆ నిందితుడే పోలీసు లొంగిపోవడం, ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఇలా జరిగిందని చెప్పి డబ్బులు అడుగుతూ పదే విసిగిస్తోంది. అందుకే కోపం వచ్చి చంపేశానని చెప్పడం, ముక్కలుగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, తర్వాత తలను తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పడేయడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతటి సైకో అనేది మాత్రం అర్థమవుతోంది. అయితే ఇంతకీ రవీంద్రది ఎక్కడనంటే విజయనగరం జిల్లా రాజాంకు చెందినటువంటి చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో తన భార్య డెలివరీ కోసం అని పుట్టింటికి వెళ్ళింది. అంతలోనే ఈ అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు రవీంద్ర. మా ప్రతినిధి రామచంద్రరావు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ రామచంద్ర, ఏం జరిగింది అసలు? ఇంత దారుణానికి ఒడిగట్టడం, స్వయంగా పోలీసు వెళ్ళి ఆయన కన్ఫెస్ చేయడం, తలెక్కడ పెట్టామంటే పలానా చోట పెట్టానని చెప్పడం, ఆ తర్వాత శరీర భాగాల్ని ముక్కలుగా విడదీసి ఆయన ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆయన ప్రవర్తన అంతా చూస్తుంటే జనరల్గా సినిమాలో జరుగుతుందేమో అనుకుంటాం, కానీ రియల్ లైఫ్లో జరిగింది. ఒక దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏం చెప్తున్నారు, పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మనోజ్, మీరు నేను ప్రజలు మాత్రమే కాకుండా ఇండియన్ నేవీ కూడా ఈ రకంగా ఎందుకు జరిగింది అనే అంశంపై కూడా విచారణ చేపట్టే క్రమంలో ఇప్పుడే నేవీ అధికారులు నలుగురు కూడా నేనున్న ఈ గాజువాక పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఈ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్వి నగర్ ప్రాంతంలో కీర్తి ఎన్క్లేవ్ 1 లో నిందితుడు రవీంద్ర నివాసం ఉంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా వీరు నివాసం ఉంటున్న దశలో భార్య డెలివరీ కోసం ఇటీవల కాలంలో పుట్టింటికి వెళ్ళింది. అంటే దాదాపు ఏడాది కాలంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. ఈ మధ్య డెలివరీ కూడా అయినట్టు ఒక సమాచారం. అయితే దానిపై స్పష్టత రావాల్సిన పరిస్థితి. అయితే ఇటీవల ఈ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె విశాఖలోని కైలాసపురం దగ్గర ఉన్న శాలిగ్రామపురం అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమెను మౌనికగా గుర్తించడం జరిగింది. ఈ మౌనికకు లక్కీ అని కూడా పిలుస్తారు. ఇది సహజంగా ఏదైనా పార్టీలు ఉంటే దానికి హోస్ట్ చేసే క్రమంలో అక్కడికి వెళ్తుంటారు. వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వడం, అతిథులను పిలవడం, ఇట్లాంటి అంశాల్లో ఆమె కొంత మంచిగా ఉండడం కాకుండా కొంత అందంగా కూడా ఉండడంతో కొంత ఎక్కువగా కూడా ఆమె అందరితో మంచిగా ఉండే పరిస్థితి. అయితే తాజాగా పోలీసుల విచారణలో అంటే నిన్న సంఘటన దాదాపుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎవరైతే రవీంద్ర ఆమెను ఫోన్ కాల్ చేసి ఇంటికి రప్పించారు. అపార్ట్మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లోని 101వ నంబర్ గదికి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం కావచ్చు, లేక పథకం ప్రకారం కావచ్చు, ఏదైతే ఉంది హత్య జరిగింది. హత్య తర్వాత అతను ఆ బాడీని షిఫ్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొంత ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనలో భాగంగా దానికి కావాల్సిన నైఫ్ ను సమీపంలోని డిమార్ట్ నుంచి తీసుకురావడానికి ముందుగా వెళ్ళారు. అయితే అక్కడ నైఫ్ దొరకపోవడంతో ఆయన
ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకుని నైఫ్ రప్పించి ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు చేశాడు, కొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది, అలాగే మరికొంత భాగాలను షూట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మనకున్న సమాచారం బట్టి ఆమె తల నిన్న తెల్లవారుజామున వరకు కూడా గుర్తించిన పరిస్థితుంది. అయితే ఇప్పుడు అది విశాఖ నగర శివారులోని దారపాలెం అనే ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మౌనిక తలను పడేసినట్టు తెలుస్తుంది. అయితే రామచంద్ర, మౌనికకు ఇంతకీ అంటే ఈ మౌనికని రవీంద్ర ఎప్పుడు హతమార్చాడు? అంటే హతమార్చిన తర్వాత 1-2 రోజుల తర్వాత ఇన్ని ముక్కలుగా చేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి అంతా ప్లాన్డ్ ప్రకారంగా అని అనుకున్న ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత పోలీసులు లొంగిపోయాడా, లేదు ఈ 1-2 డేస్ లో జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మౌనిక అక్కడికి వచ్చింది? ఎన్ని రోజుల పాటుగా రవీంద్రతో మౌనిక ఉంటూ ఉంది? అంటే ఇది చాలా కాలంగా జరిగిన సంఘటన మాత్రం కాదు, ఇది పరిచయం మాత్రం చాలా కాలంగా జరిగినప్పటికీ హత్య అనంతరం పరిణామాలన్నీ కూడా ఒక్క రోజులోనే జరిగినట్టు పోలీసులు నిందితుడు చెప్తున్నాడు. అయితే ఎంతవరకు నిజం అన్న విషయంపై ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను కొంత తీయడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ బయట మీడియాకు రాకుండా సీసీ ఫుటేజ్ తీసుకున్న తర్వాత పోలీసులు దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. మనం కూడా అక్కడ ఆ ప్రాంతం ఏదైతే కీర్తి అపార్ట్మెంట్ ఎన్క్లేవ్ లోకి మనం వెళ్ళడం జరిగింది, వారికి అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్న పరిస్థితి